యుద్ధ వాతావరణంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తప్పుడు సంకేతం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ర్యాలీ అంటూ చూస్తాను. సో కవిత గారు ఒక మాట చెప్పారు. ఏమంటా ఉన్నారు చాలా స్పష్టంగా, ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలను ఈరోజు వాయిదా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత హెచ్చరికలు జారీ చేసే విషయం గమనిస్తాను. నిన్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సో ఇక్కడ ర్యాలీ నిర్వహించి ఏం చేస్తూ ఉన్నారు, కేటీఆర్ను ఇరకాటంలో పెట్టినట్టే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూడండి, మన ఈ భారత పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఏ విధమైనటువంటి 17-18 రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి ఈ క్రమంలో మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ దాడులను ఖండిస్తూ అందరూ ఏకమై పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు కూడా వాటికి సంబంధించి అనేకమైన ప్రకటనలు రోజు రఘునందన్ లాంటి వాళ్ళు కానీ, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ అందరూ ఏకతాటిపైన ఉండి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నారు భారత ఆర్మీకి సంబంధించి. ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే 2 సార్లు వాళ్ళు చేస్తూనే ఖచ్చితంగా ఆర్మీకి మేము అందరం అండగా ఉంటామంటూ ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏమన్నారు ఇక్కడ చాలా క్లియర్గా, ప్రజాప్రతినిధుల విరాళాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్స్కు జమ, సీఎం ఇది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇదంతా నడుస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ, ఈ రెండు కూడా దేశభక్తి విషయంలో, దేశానికి సంబంధించిన విపత్కర పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేటీఆర్ ఎక్కడున్నాడో తెలియదు. మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోయిండు. దేని ప్రెస్ పెట్టిండు? రేవంత్ రెడ్డి 4 జీరుతామంటూ ప్రెస్ పెట్టి పోవడం జరిగింది. కానీ ఈ దేశం ఇంత పెద్ద విపత్కర పరిస్థితిలో ఉంటే వాళ్ళు కనీసం ఆర్మీకి కానీ, త్రివిధ దళాలకు కానీ, భారతదేశంలో ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటికి అండగా ఉండాలన్నటువంటి సోయి లేకుండా పోయి ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ పోయిండు అసలు? మీరు అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవి కేటీఆర్, కేసీఆర్లు మీరు ఏం బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నారా దేశంలో? లేదంటే మరొక లష్కర్ ఎ తోయిబాలు కానీ, లేకపోతే జైషే మహమ్మద్ లాంటి సంస్థలు నడుపుతున్నారా? ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ దేశ విపత్కర పరిస్థితులు ఉంటే ఎందుకు మీరు దేశానికి మద్దతు తెలపట్లేదు? దేశద్రోహులు ఎందుకుంటా ఉన్నారు? అందుకే మిమ్మల్ని అనేది, మీరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదుల కంటే డేంజర్ అని చెప్తా ఉంటారు ప్రతిసారి కూడా. ఇంత విపత్కర పరిస్థితిలో అందరూ ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఎక్కడో మరి ఏమన్నారో తెలియదు, ఏం చేస్తారో ఇద్దరు, ఇటు కేసీఆర్, కేటీఆర్. సరే కేసీఆర్ అంటే పెద్ద మనిషి కాబట్టి ఆయన ఫామ్ హౌస్ 12 బయటకు వస్తున్నారు కాబట్టి అనుకోవచ్చు. కేటీఆర్కి ఏమైంది? ఒక మద్దతుగా ఒక ర్యాలీ ఉండదు, మద్దతుగా కొన్ని ఏ పోస్టులు ఉండవు, ఏమీ ఉండవు. కనీసం పార్టీని అలర్ట్ చేద్దాం, ఈ యుద్ధ పరిస్థితులు వస్తూ ఉన్నాయి, మనం భారత త్రివిధ దళాలకు ఆర్మీకి అండగా ఉండాలి, దేశానికి అండగా ఉండాలి, కనీసం సోయి లేకుండా ఈరోజు పాకిస్తాన్ ప్రేమికుల తయారు, నిజమైన పాకిస్తాన్ ద్రోహులు వీళ్ళు, దేశద్రోహులు వీళ్ళు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని మట్టు పెట్టాలి, తప్పేమీ లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా కవిత ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్గా ర్యాలీ తీసింది. కేటీఆర్కి ఏమైంది? ఎందుకు ర్యాలీ తీస్తలేరు? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా పార్టీకి, మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త రంగంలో దించాలి కదా, ఎందుకు దించలేకపోతున్నారు? అంటే ఇది ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళకు దేశభక్తి లేదు, వీళ్ళకు దేశం అంటే చులకన. అందుకే ఇట్లా తయారయ్యారు వీళ్ళంతా కూడా. సో ఇప్పటికైనా కానీ మారండి, మీ దేశభక్తి నిరూపించుకోండి, మీరు కూడా ఈ దేశ పౌరులే నిరూపించుకోండి. సిగ్గు లేకుండా ఇంకా పోతా ఉన్నారు. రెస్పాన్సిబుల్ ఉండాలి కదా సామాన్య పౌరులకు ఉండదు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ దేశ విషయంలో. ఒకవేళ వాళ్ళు జరిగిపోతే ఈ దేశం వాళ్ళకి ఒక అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. అది తెలియదు వాళ్ళకి, ఆ సన్నాసులకి సిగ్గు లేకుండా ఇంకా ఎక్కడ పోయినా కూడా తెలియదు. పోండి, మీకు ఇష్టం లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, తప్పేమీ లేదు, అక్కడ పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీని. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. యుద్ధ వాతావరణంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తప్పుడు సంకేతం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ర్యాలీ అంటూ చూస్తాను. సో కవిత గారు ఒక మాట చెప్పారు. ఏమంటా ఉన్నారు చాలా స్పష్టంగా, ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలను
ఈరోజు వాయిదా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత హెచ్చరికలు జారీ చేసే విషయం గమనిస్తాను. నిన్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సో ఇక్కడ ర్యాలీ నిర్వహించి ఏం చేస్తూ ఉన్నారు, కేటీఆర్ను ఇరకాటంలో పెట్టినట్టే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూడండి, మన ఈ భారత పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఏ విధమైనటువంటి 17-18 రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి ఈ క్రమంలో మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ దాడులను ఖండిస్తూ అందరూ ఏకమై పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు కూడా వాటికి సంబంధించి అనేకమైన ప్రకటనలు రోజు రఘునందన్ లాంటి వాళ్ళు కానీ, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ అందరూ ఏకతాటిపైన ఉండి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నారు భారత ఆర్మీకి సంబంధించి. ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే 2 సార్లు వాళ్ళు చేస్తూనే ఖచ్చితంగా ఆర్మీకి మేము అందరం అండగా ఉంటామంటూ ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏమన్నారు ఇక్కడ చాలా క్లియర్గా, ప్రజాప్రతినిధుల విరాళాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్స్కు జమ, సీఎం ఇది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇదంతా నడుస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ, ఈ రెండు కూడా దేశభక్తి విషయంలో, దేశానికి సంబంధించిన విపత్కర పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేటీఆర్ ఎక్కడున్నాడో తెలియదు. మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోయిండు. దేని ప్రెస్ మీట్ పెట్టిండు? రేవంత్ రెడ్డి 4 జీరుతామంటూ ప్రెస్ మీట్ పెట్టి పోవడం జరిగింది. కానీ ఈ దేశం ఇంత పెద్ద విపత్కర పరిస్థితిలో ఉంటే వాళ్ళు కనీసం ఆర్మీకి కానీ, త్రివిధ దళాలకు కానీ, భారతదేశంలో ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటికి అండగా ఉండాలన్నటువంటి సోయి లేకుండా పోయి ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ పోయిండు? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవి కేటీఆర్, కేసీఆర్లు మీరు ఏం బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నారా దేశంలో? లేదంటే మరొక లష్కర్ తోయిబాలు కానీ, లేకపోతే జైషే మహమ్మద్ లాంటి సంస్థలు నడుపుతున్నారా? ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ దేశ విపత్కర పరిస్థితులు ఉంటే ఎందుకు మీరు దేశానికి మద్దతు తెలపట్లేదు? దేశద్రోహులు ఎందుకుంటా ఉన్నారు? అందుకే మిమ్మల్ని అనేది, మీరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల కంటే డేంజర్ అని చెప్తా ఉంటారు ప్రతిసారి కూడా. ఇంత విపత్కర పరిస్థితిలో అందరూ ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఎక్కడో మరి ఏమన్నారో తెలియదు, ఏం చేస్తారో ఇద్దరు, ఇటు కేసీఆర్, కేటీఆర్. సరే కేసీఆర్ అంటే పెద్ద మనిషి కాబట్టి ఆయన ఫామ్ హౌస్ 12 బయటకు వస్తున్నారు కాబట్టి అనుకోవచ్చు. కేటీఆర్కి ఏమైంది? ఒక మద్దతుగా ఒక ర్యాలీ ఉండదు, మద్దతుగా కొన్ని ఏ పోస్టులు ఉండవు, ఏమీ ఉండవు. కనీసం పార్టీని అలర్ట్ చేద్దాం, ఈ యుద్ధ పరిస్థితులు వస్తూ ఉన్నాయి, మనం భారత త్రివిధ దళాలకు ఆర్మీకి అండగా ఉండాలి, దేశానికి అండగా ఉండాలి, కనీసం సోయి లేకుండా ఈరోజు పాకిస్తాన్ ప్రేమికుల తయారు, నిజమైన పాకిస్తాన్ ద్రోహులు వీళ్ళు, దేశద్రోహులు వీళ్ళు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని మట్టు పెట్టాలి, తప్పదు.